వెల్కమ్ టు జీసీఆర్ కాలనీ న్యూస్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు వార్తలు చూద్దాం. డిసెంబర్ 3వ తారీఖున జరగనున్న జీసీఆర్ కాలనీ కార్తీక వన సమారాధన కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి కూడా గత సంవత్సరంలాగే సూరంపల్లిలోని గుండపు గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు మరియు మామిడి తోటని బాగు చేసేందుకు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీ గుండపు చంద్రశేఖర్ గారు, గున్నా భవానీ శంకర్ గారు, శ్రీ ఉప్పలపాటి శివరామరాజు గారు, లింగం శ్యామలరావు గారు, మచ్చా రమణ గారు, ఆకుల రామ్మోహన్ రావు గారు, దోమతోటి విజయసారథి గారు, గద్దగుట్టి వేణుగోపాల్ గారు వెళ్లి తోటను పరిశీలించి అక్కడి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. జీసీఆర్ కాలనీ కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో భాగంగా పాంప్లెట్లో అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసి అందరూ తప్పనిసరిగా హాజరై సరదాగా ఆటపాటలతో విందు వినోదాలతో ఉల్లాసంగా గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు జీసీఆర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గున్నా భవానీ శంకర్ గారు తెలుపుతూ పాంప్లెట్ ని జీసీఆర్ కాలనీ న్యూస్ కి అందజేశారు. జీసీఆర్ కాలనీ కుటుంబ సభ్యులైనటువంటి ఆకుల హనుమంతరావు, చంద్రికారాణి దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృతం కార్యక్రమానికి జీసీఆర్ కాలనీ మ్యారేజ్ డెస్క్ గ్రూప్ సభ్యులు సుమారుగా 100 మంది హాజరై విజయవంతం చేసినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ ఆకుల హనుమంతరావు గారు ధన్యవాదములు తెలిపారు. చేతులు ఎత్తి చెప్పాలి గోవిందా గోవిందా గోవిందా. That's all for today. Shining off, yours Lakshmi Prasanna.